మంచిర్యాల మునిగిపోతా ఉంది, కట్టిన ఆసుపత్రులు కూడా మునిగిపోయిందని చెప్పి తీసుకుపోయి దగ్గరుండి మరీ చూపించారు. అందుకే మరిచిపోకుండా నిన్న బడ్జెట్ సమావేశాల్లో ఆ బడ్జెట్లోనే మంచిర్యాల మునిగిపోకుండా ఉండటం కోసం రిటైనింగ్ వాల్ కోసం నిధులు కేటాయించి బడ్జెట్లో శాంక్షన్ చేశాం. ప్రొటెక్షన్ వాల్కి దాదాపు 100 కోట్ల రూపాయలని ఆ రిటైనింగ్ 260 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశాం. అలాగే పెదవాగు సంబంధించి 12.32 కోట్లు, కొమరం దగ్గర ప్రాజెక్టుకి, నీలవాగు ప్రాజెక్టుకి, ఒట్టివాగు ప్రాజెక్టుకి, వీరవాగు ప్రాజెక్టు, గొల్లవాగు ప్రాజెక్టు, ఎన్టీఆర్ సాగర్, రెల్లివాగు ప్రాజెక్టు మొత్తం కలిపి దాదాపు 400 కోట్ల రూపాయలు వాటికి కూడా కేవలం ఈ ప్రాంతంలోనే కేటాయించామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఆసిఫాబాద్ ప్రాంతంలో, కొమరం ఏంటి కేరిమేరి మండలంలో, లేకపోతే మిగతా ప్రాంతాల్లో అనేక చోట్ల ఆపి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పారు. బొగ్గుబాయిలో సమస్యలు చెప్పారు, బొగ్గుబాయిలో ఉద్యోగాల సంబంధించి చెప్పారు. ఆ చూసిన ప్రతి సమస్యకి పరిష్కారం చేయటం కోసం మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ నాకు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖని, ప్లానింగ్ శాఖని, చివరికి ఎనర్జీ అంటే బొగ్గుబాయిల శాఖను కూడా నాకే చెప్పింది. అందుకే వీటన్నిటిని నేను చూసిన ప్రతి సమస్యను కూడా వీటి ద్వారా పరిష్కారం చేయటం కోసం అవకాశం కల్పించడమే కాకుండా చెప్పిన ప్రతి సమస్య పైన మంత్రిమండలి వెంటనే స్పందించి వీటికి కావాల్సినవన్నీ శాంక్షన్ చేసుకుంటూ ముందుకు వచ్చారు. అందుకే ఈరోజు మనం పెద్ద ఎత్తున చేయగలుగుతూ ఉన్నాం. అట్లాగే సదర్మట్ ప్రాజెక్టు సంబంధించి దాదాపు 15-20 రోజుల్లో, మ్యాక్సిమం 1 రోజుల్లో పూర్తి చేస్తాం. సదర్మట్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, నీళ్ళు అందిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే చెనాక కోరాట సంబంధించి 3 నుంచి 4 నెలల్లో దాని కార్యక్రమాన్ని పూర్తి చేసి నీళ్ళు అందించేటువంటి కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకు పోతాం. అట్లాగే మిగతా పెన్గంగా పైన ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసి వదిలేశారు. వాటిని పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు కేవలం ఈ పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషనే కాకుండా దాని కింద ఇంకా బుగ్గారం లిఫ్ట్ ఇరిగేషన్, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కావాలని అడిగారు. తప్పనిసరిగా ఈ బుగ్గారం, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ఉపయోగపడే కాబట్టి తప్పనిసరిగా వాటిని కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ పిప్పిరి గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఈరోజు మీరు గుండెల నిండా ఆ రోజు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము ఈ కార్యక్రమాలను విజయవంతంగా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం. ఒక్క నిమిషం, ఇదేదో ఒక్కరోజుతో అయిపోయే కార్యక్రమం కాదు. దాదాపు 32 రోజులు ఈ జిల్లాలో నేను నడిచాను. అనేక చోట్ల అనేక మందితో నేను ఆ రోజు మాట్లాడుతూ ఇక్కడే నిద్రించిన గ్రామాలు ఉన్నాయి. సాధ్యమైనంత మేరకు ప్రతి గ్రామాన్ని ఎక్కడెక్కడైతే నేను బస చేశానో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తాను. ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రంలో లేరు, అమెరికాలో ఉన్నారు. వారు మరీ ప్రత్యేకంగా వారి ధన్యవాదాలని, వారి కృతజ్ఞతల్ని స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి చెప్పమని మరీ ప్రత్యేకంగా నాకు చెప్పారు. వారి తరఫున కూడా మీ అందరికీ వారి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో